4 సెప్టెంబర్లో పిఎఫ్ఆర్డిఏ చట్టం అమలైంది. పిఎఫ్ఆర్డిఏ చట్టం అమలైన తర్వాత నుంచి ప్రతి ఉద్యోగికి సిపిఎస్ అమలవుతుంది. అయితే డిఎస్సి 2003 వారికి నోటిఫికేషన్ 2003లో జరిగింది. మరి రిక్రూట్మెంట్ ఏమో 2004 తర్వాత జరిగింది. వారిని అలాగా సిపిఎస్లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. తద్దరిమిలా ఆ ఉపాధ్యాయులందరూ అనేక సార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కదిలి 57వ మెమో రిలీజ్ చేసింది. ఈ ఇళ్లకు మట్టుకు ఖచ్చితంగా మీరు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయండి అని చెప్పించింది. అయితే అందులో కొన్ని రాష్ట్రాలు, అంటే ఎక్కువ రాష్ట్రాలు అమలు చేశాయి, తక్కువ రాష్ట్రాలు అమలు చేయలేదు. ఇటీవల కాలంలో తెలంగాణ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తే కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఈ మెమో ప్రకారం ఖచ్చితంగా చేయాల్సిందేనని. మన రాష్ట్ర ప్రభుత్వము ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి ఆకాశంలో చుక్కలు చూపిస్తూ అలాగే నెట్టేసుకుంటూ వస్తుంది. అందుకనే గడిచిన నెలలో విజయవాడ కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరలా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రంలో చేయడానికి తిరిగి సమాయత్తమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం తాలూకా కేంద్రాల నిరసన కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం దయతలచి లేదా ఖచ్చితమైన నిబంధన పాటించినట్లయితే 57వ మెమోను అనుసరించి 2003 డిఎస్సి ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.